14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? హలో ఫ్రెండ్స్, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇప్పుడు ఇది థియేటర్లో చాలా పెద్ద సంచలనంగా మారిన సినిమా. నిజానికి ఈ సినిమాలో క్రౌడ్స్ను పుల్ చేసే పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరూ లేరు. ఎవరూ తెలియని ఒక 2 పిల్లల టీనేజ్ లవ్ స్టోరీ. దాంట్లో ప్రియదర్శి లాంటి ఒక చిన్న సైజ్ హీరో, హర్షవర్ధన్, శివాజీ, బేబీ రోహిణిగా ఒకప్పుడు పేరున్న ఓల్డ్ టైమ్ హీరోయిన్ శుభలేఖ సుధాకర్, వీళ్ళు మాత్రమే ప్రధానమైన యాక్టర్స్. మామూలుగా చూస్తే వీళ్ళ వల్ల సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. కానీ ఈ సినిమాకు మాత్రం మొదటి రోజు నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు కారణం కూడా చాలామందికి తెలుసు. అది ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన యాక్టర్ నాని ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వల్ల. మనకి కోర్ట్ రూమ్ డ్రామాస్ పెద్దగా లేవు, ఉన్నా సరే గొప్ప కోర్ట్ రూమ్ డ్రామాస్ లేవు. ఐ థింక్ కోర్ట్ విల్ బి ద ఫస్ట్ గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా. పెద్ద పెద్ద స్టార్స్ డైలాగ్స్కి ఎట్లా అయితే థియేటర్స్లో విజిల్స్ వినపడతాయో, ఈ సినిమాలో కూడా అనేక డైలాగులకి అటువంటి విజిల్స్ వినపడుతున్నాయి. కమర్షియల్గా చూస్తే ఈ సినిమా హిట్ కూడా అయింది. ఇంతకు ఈ సినిమా కథ ఏంటి? ఒక టీనేజ్ లవ్ స్టోరీ. ఆ టీనేజ్ లవ్ స్టోరీ ఎటువంటి లీగల్ ఇబ్బందులకు దారితీసింది. అందులో పోక్సో అనే యాక్ట్ ఎట్లా దుర్వినియోగం అయింది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. తెలిసి తెలియని వయసులో 2 పిల్లలు ప్రేమలో పడితే అది ఎట్లా లీగల్గా నేరంగా మారుతుంది, దానివల్ల ఎట్లా అందులో ఒక అబ్బాయికి శిక్ష పడేదాకా వెళ్తుంది అనేది ఈ సినిమా థీమ్. అందులో భాగంగా ఈ సినిమాలో పోక్సో యాక్ట్ మీద ఒక ఎలాబొరేట్ డిబేట్ జరుగుతుంది. నిజానికి బేస్ ప్రేమ కథ అయినప్పటికీ కూడా ఇది కోర్ట్ రూమ్ డ్రామా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేజర్ పార్ట్ కోర్ట్ రూమ్లోనే ఈ కథ అంతా జరుగుతుంది. నిజానికి సినిమా మొదలు కావటమే కేసు పెట్టడంతో మొదలవుతుంది. కథ అంతా కూడా కోర్ట్ రూమ్లోనే రివీల్ అవుతూ ఉంటుంది. అంటే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్లో భాగంగా లేదా కోర్టు బయట దీనికి సంబంధించి జరుగుతున్న చర్చలో భాగంగానే మిగిలిన ప్రేమ కథ కూడా మనకు బయటకు వస్తుంది. సో ఈ సందర్భంగా నేను 2-3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. నిజానికి ఇది సినిమా రివ్యూ కాదు. ఇందులో పోక్సో అనే ఒక యాక్ట్ గురించి ఎలాబొరేట్ చర్చ జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, ఎలాగో చేస్తున్నాను కాబట్టి సినిమా రివ్యూ కూడా ఇస్తాను. ఇందులో చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా చేశారు. అందులో మేజర్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు ముందే చెప్పినట్టుగా 2 కొత్త అమ్మాయి అబ్బాయి, కొత్త అయినా కూడా బాగా నటించారు. అందులో లాయర్గా యాక్ట్ చేసిన ప్రియదర్శి, ప్రాసిక్యూటర్గా చేసిన హర్షవర్ధన్, విలన్గా చేసిన శివాజీ, వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. రామ్ జగదీష్ అనే వ్యక్తికి ఇది మొట్టమొదటి సినిమా అయినప్పటికీ కూడా బాగా తీశాడు. సో ఈ సినిమా పోక్సో దుర్వినియోగం గురించి. ఈ దుర్వినియోగం గురించి మాట్లాడేప్పుడు నేను ఒక చిన్న జోక్ చెప్తాను. ఒకసారి ఎవరో ఒక ఆయన్ని పెద్ద ఆయన అడిగారట, ఈ సృష్టిలో తీయనిది ఏది అంటే, తీయనిది ఏమీ లేదు, అన్నీ తీసినవి అని. సో భారతదేశంలో కూడా ప్రతి చట్టం దుర్వినియోగం అయింది. ప్రతి చట్టము కూడా ఎవరి కోసం, ఎందుకోసం దుర్వినియోగం అవుతుందో మనకు తెలుసు. అసలు ఈ దుర్వినియోగం ఎక్కడ ప్రారంభం అవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఈ సినిమాలో కూడా అలాగే పోక్సో దుర్వినియోగం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఈ దుర్వినియోగాల దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని చట్టాల గురించి అందరూ మాట్లాడతారు, అన్ని చట్టాల గురించి, అసలు జస్టిస్ సిస్టమే దుర్వినియోగం అవటం గురించి, చట్టాలను అమలు చేయాల్సిన లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం అవటం గురించి, ప్రాసిక్యూషన్ వ్యవస్థ దుర్వినియోగం గురించి ఎవరు మాట్లాడరు. బట్ కొన్ని చట్టాల గురించే మాట్లాడతారు. అందులో పోక్సో ఒకటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి, 498A ఒకటి, DV ఒకటి, ఇలాంటి చట్టాల దుర్వినియోగం గురించి చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ చట్టాలన్నీ కూడా పాజిటివ్ డిస్క్రిమినేటివ్ చట్టాలు అంటారు. అంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, కానీ సమాజంలో ఉన్న అంతరాల వల్ల కొందరికి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళ వైపు డిస్క్రిమినేషన్ చూపిస్తూ చేసే చట్టాలు పాజిటివ్ డిస్క్రిమినేటివ్ లాస్ అంటారు. భారతదేశంలో ఇప్పటిదాకా నేను చెప్పిన చట్టాలన్నీ దాని కిందకి వస్తాయి. పోక్సో కూడా అటువంటి ఒక చట్టమే. ఇది ప్రధానంగా మైనర్ల మీద జరిగే సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించిన చట్టం. 18 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరి మీదైనా కూడా లైంగిక వేధింపులు జరిగినా, లైంగిక దాడులు జరిగినా కూడా దానికి శిక్షలు చాలా చాలా కఠినంగా ఉంటాయి. ఈ చట్టం రావడానికి కూడా చాలా పెద్ద నేపథ్యం ఉంది. భారతదేశంలో విపరీతంగా మైనర్ల మీద లైంగిక వేధింపులు, దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక మంది అనేక సంవత్సరాల
విషయాలు మాట్లాడిన తర్వాత లా కమిషన్ అనేక కన్సల్టేషన్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత 2012లో ఈ చట్టం వచ్చింది. అఫ్ కోర్స్ ఇందులో ఒక ఏజ్ డిస్క్రిమినేషన్ ఉందనుకోండి. 12 ఏళ్ల కంటే కింద వయసు ఉన్న వాళ్ళ మీద, అబ్బాయి మీదైనా అమ్మాయి మీదైనా ఇటువంటి దాడి జరిగినప్పుడు పడే శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది. 12 నుంచి 18 వరకు జరిగితే పడే శిక్షలు వేరుగా ఉంటాయి. అసలు లైంగిక దాడి అనేది లైంగిక దాడి కదా, అది 18 లోపల అయితే ఏంటి, 18 తర్వాత అయితే ఏంటి, ఎందుకు ఈ తేడా అనే ప్రశ్న కూడా ఎవరికైనా రావచ్చు. ఇక్కడే వస్తుంది ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే మాట. అంటే మైనర్గా ఉన్న వ్యక్తి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒప్పుకున్నప్పటికీ కూడా అవతల వ్యక్తి తనతో లైంగిక సంబంధంలోకి వస్తే అది నేరం అవుతుంది. అయితే ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది కేవలం భారతదేశంలోనే లేదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా చోట్ల ఇది 16 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని చోట్ల 17, కొన్ని చోట్ల 18. బట్ 16 కంటే తక్కువ అయితే ఎక్కడ ఉండదు. అందుకోసమే భారతదేశంలో బాల్య వివాహం మాత్రమే నేరం కాదు, బాల్య వివాహం చేసుకుని భార్య అయినప్పటికీ భార్యకు 18 ఏళ్ళు నిండకుండా శారీరక సంబంధం పెట్టుకుంటే అది కూడా చట్ట ప్రకారం నేరమే అవుతుంది. అఫ్ కోర్స్ ఈ నేరం భారతదేశంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో ప్రతి 3వ పెళ్ళి చైల్డ్ మ్యారేజ్. అంటే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండకుండానే జరుగుతున్న పెళ్ళిళ్ళు దాదాపుగా 30% ఉన్నాయి. వాళ్ళందరూ పెళ్లి చేసి ఏం ఊరుకోవట్లేదు, కాపురాలకు పంపిస్తున్నారు. ఇప్పటికీ కూడా మైనర్ తల్లులు కూడా అవుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, అలా కాపురం చేసిన వాళ్ళు అందరూ కూడా నేరస్తులే. బట్ ఆ నేరాలు ఇవి ఎప్పుడూ కోర్టు దాకా రావు. ఎందుకంటే ఒక్క విక్టిమ్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అందులో కుమ్మక్కై ఉంటారు కాబట్టి వాళ్ళెవరూ కోర్టు దాకా రారు. సో మళ్ళీ మనం ఈ కేసు దగ్గరకు వద్దాం. 2 టీనేజ్ పిల్లలు, వాళ్ళు ఎలాగో పరిచయం అవుతారు. పరిచయం అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒక్కొక్కరికి ఆకర్షణ కలుగుతుంది. వాళ్ళిద్దరూ దాన్ని ప్రేమ అని కూడా అనుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ఐ లవ్ యూ కూడా చెప్పుకుంటారు. సో ఇటువంటి కథలు మనం ఇప్పటికి అనేక సార్లు చూసాం. టీనేజ్ పిల్లల్లో ఇటువంటి ప్రేమ ఎంత సహజమో ప్రతి ఇంట్లోనూ పెద్దల్లోనూ దాని పట్ల వ్యతిరేకత కూడా అంతే సహజంగా ఉంటుంది. దాంతో చాలాసార్లు పెద్దలు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ నియంత్రించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు. దాని నుంచి వచ్చే అనేక సమస్యలు మనం రోజు చూస్తుంటాం. ఇక్కడ ఈ ఇంట్లో చాలామంది ఇళ్లల్లో లేదా కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఉండే ఒక పెక్యులర్ పర్సన్స్ కొంతమంది ఉంటారు కదా, అటువంటి ఒక పర్సన్ ఉంటాడు. అంటే ఆడపిల్లలే ఇంటి పరువు కాపాడాలి, అసలు ఆడపిల్లలు స్లీవ్లెస్ బట్టలు వేసుకోకూడదు, ఆడపిల్లలు ఫలానా టైం తర్వాత బయటకు వెళ్ళకూడదు అని చాలా గట్టిగా బలంగా నమ్మి దాన్ని ఎలా అయినా సరే రుద్ది అమలు చేయించే కొంతమంది ఉంటారు కదా, అటువంటి ఒక వ్యక్తి ఈ ఇంట్లో ఉంటారు, శివాజీ. వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలిసినప్పుడు జనరల్గా చాలా కుటుంబాలు ఏం చేస్తాయంటే ఆ అబ్బాయితోనో అమ్మాయితోనో మాట్లాడి దీన్ని వద్దని చెప్పే ప్రయత్నం చేస్తారు. బలవంతంగా దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తే ఎలోప్ అయిపోయిన కేసులు కూడా మనం చాలాసార్లు చూసాం. గతంలో కూడా అనేక వీడియోల్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇతను ఈ పనులేవి చేయకుండా డైరెక్ట్గా అతని మీద కిడ్నాప్ కేసు, పోక్సో కేసు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తాడు. అతను చాలా పరపతి కలిగిన వాడు, ధనవంతుడు కాబట్టి ఇటు పోలీసుల్ని అటు ప్రాసిక్యూటర్ని అందరినీ కూడా కొనేసి అవసరమైన తప్పుడు సాక్ష్యాలన్నీ సృష్టించి ఈ అబ్బాయికి కఠినమైన శిక్ష పడటానికి అవసరమైన రంగం సిద్ధం చేస్తాడు. కోర్టు ఈ అబ్బాయికి శిక్ష అనౌన్స్ చేయడానికి ముందు ఈ అబ్బాయిని ఎలా అయినా కాపాడాలనే ఒక తాపత్రయంతో అతని స్నేహితులు మరొక లాయర్ దగ్గరికి వెళ్తాడు. అఫ్ కోర్స్ అదంతా ఒక పెద్ద డ్రామా. ఆ మరొక లాయర్ ఫైనల్గా ప్రియదర్శి అవుతాడు. ప్రియదర్శి వచ్చి ఈ కేసును మళ్ళీ మొదలు పెట్టిస్తాడు. అఫ్ కోర్స్ అది లీగల్గా సాధ్యం అవుతుందని నేను అనుకోను. జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం అనేది సాధ్యం కాదు. బట్ సినిమాటిక్ లిబర్టీ అనుకుని మనం దాన్ని ఒప్పుకుందాం. ఇప్పటిదాకా కేసు నడిచిన కోణం ఒకటైతే ఇప్పటి నుంచి కేసు నడిచే కోణం ఒకటి. ఈ ప్రియదర్శి మొత్తం టేబుల్స్ ఎట్లా టర్న్ చేస్తాడు అనేది ఒక కథ అయితే అక్కడ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్టే ఈ కథకు కీలకం. ఆ ట్విస్టే ఈ కథలో నాకు ప్రాబ్లమాటిక్గా అనిపించింది. ఇక్కడ వాదన ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ 17 సంవత్సరాల 10 నెలలో 11 నెలలో ఏదో ఉంటుందంటే 18 ఏళ్ళు నిండడానికి జస్ట్ కొన్ని నెలలే ఉంటుంది. ఈ అబ్బాయికి 19 ఏళ్ళు ఉంటాయి. మైనారిటీ తీరడానికి కొద్ది సమయం ఉన్న ఒక అమ్మాయికి జస్ట్ మైనారిటీ తీరిన ఒక అబ్బాయికి మధ్యలో ఒక ఆకర్షణ ఏర్పడి వాళ్ళిద్దరూ దగ్గరైతే దాన్ని పోక్సో కింద చూడడం ఎట్లా కరెక్ట్ అనేది ఇందులో తీసుకొచ్చిన ప్రధానమైన అంశం. సో చట్టం ఏం చెప్తుంది, వాస్తవం ఏముంది అన్నదానికి మధ్యలో కాన్ఫ్లిక్టే ఈ సినిమా. సో దీన్ని ఎత్తి చూపడమే ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో లైంగిక పరంగా ఏమైనా జరిగిందా లేదా అన్నదాని చుట్టూ ఈ కథ జరుగుతుంది. నా సమస్య అంతా కూడా ఇక్కడే. ఒకవేళ ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్య ఏదైనా జరిగి ఉంటే అప్పుడు అబ్బాయి జైలుకి వెళ్లాల్సిందేనా?
ఈ ప్రశ్న భారతదేశంలో అనేక మంది వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే సరిగ్గా ఇటువంటి కేసుల వల్లనే. మైనారిటీ తెరని అమ్మాయి అబ్బాయి ఆకర్షణకు లోనై దగ్గరైనప్పుడు చాలాసార్లు అమ్మాయి తల్లిదండ్రులు దీన్ని పోక్సో కింద మార్చి కేసులు పెట్టడం అనేది భారతదేశంలో చాలా ఎక్కువైంది. ఇక్కడ కూడా జనరల్గా కాస్త డబ్బు అధికారం ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు ఈ పని చేస్తున్నారు. అదే ఒక పేద అమ్మాయి అయ్యుండి అబ్బాయి ధనవంతులైనప్పుడు ఇటువంటి కేసెస్ ఫైల్ కావటం చాలా తక్కువ. సో జనరల్గా ఇది ఒక డబ్బున్న అమ్మాయిని ఒక పేద అబ్బాయి ప్రేమించినప్పుడు ఇటువంటి కేసులు పెట్టి ఈ పిల్లల్ని జైలుకి పంపించడము, శిక్షలు వేయించడము, వాళ్ళకి జీవితమే లేకుండా చేయడం కూడా జరుగుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. అందుకోసమే సుప్రీంకోర్టులో దానికి సంబంధించి ఒక పిటిషన్ కూడా ఉంది. జస్టిస్ జీవై చంద్రచూడ్ ఉన్న కాలంలో ఈ పిటిషన్ వచ్చింది. ఈ పిటిషన్ ఏముంటుందంటే పోక్సో చట్టం మైనారిటీ తీరని అమ్మాయిల మీద అబ్బాయిల మీద లైంగిక దాడుల్ని ఆపటానికి తీసుకొచ్చిన చట్టం, లేదా జరిగితే శిక్షలు వేయడానికి తీసుకొచ్చిన చట్టం. అందులో ఏమీ తప్పు లేదు, మంచి చట్టమే. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఏజ్ గ్రూప్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలలో సహజమైన ఆకర్షణ ఉండి దగ్గరైతే దాన్ని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావద్దు. కాబట్టి దీనికి రోమియో జూలియట్ క్లాజ్ ఏర్పాటు చేయాలి అనేది ఈ పిటిషన్ సారాంశం. ఈ రోమియో జూలియట్ క్లాజ్ కూడా కొత్తది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా దేశాల్లో దీనికి రోమియో జూలియట్ క్లాజ్ తోటి చిన్న సడలింపిస్తారు. అంటే అమ్మాయి వయసుకి అబ్బాయి వయసుకి పెద్ద గ్యాప్ లేకుండా, ఉదాహరణకు అమ్మాయి 16 నుంచి 18 వరకు ఉండి అబ్బాయి 19 ఏళ్ల వయసులోనే ఉంటే, అంటే 1-2 సంవత్సరాల తేడా మాత్రమే ఉండి వాళ్ళిద్దరూ ఇష్టపడి శారీరకంగా కానీ దగ్గరైతే వాళ్ళని పోక్సో లాంటి చట్టాల కింద శిక్షించకూడదు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీన్ని యాక్సెప్ట్ చేశారు. అందుకే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేయటం వేరు, తన వయసులోనే ఉన్న ఇంకొక వ్యక్తితోటి శారీరకంగా సన్నిహితంగా మారటం వేరు. ఈ రెండింటిని వేరువేరుగా చూడటం కోసం తీసుకొచ్చిందే ఈ రోమియో జూలియట్ క్లాజ్. ఈ క్లాజ్ని ఇక్కడ కూడా తీసుకురావాలి అనే ఒక పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది 2023లో. ఇప్పటి వరకు దీని మీద భారత ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ సినిమాకి వచ్చినప్పుడు సినిమా పోక్సో అనే యాక్ట్ గురించి చేశారు. ఈ పోక్సో యాక్ట్లో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ మీద ఎట్లా అన్యాయంగా కేసులు కూడా వస్తున్నాయో చెప్పారు. ఇంత డీటెయిల్గా దీనికి సంబంధించి హోంవర్క్ చేసిన వాళ్ళు ఈ క్లాజ్ గురించి కూడా మాట్లాడి ఉండాల్సింది. ఒకవేళ ఈ సినిమాలో ఆ ఇద్దరు అమ్మాయి అబ్బాయి మధ్య సాన్నిహిత్యం ఉంటే ఏం జరిగి ఉండేది? ఇక్కడ నాకు డైరెక్టర్ ఎస్కేప్ రూట్ తీసుకున్నాడని నాకు అనిపించింది. దాన్ని హానెస్ట్గా ఒప్పుకొని వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏదైనా జరిగితే కూడా దీన్ని ఎట్లా పరిష్కరించాలి అనే వైపు ఈ సినిమా తీసుకెళ్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ సినిమాలేవి కూడా మనకు విజ్ఞానాన్ని పెంచడానికి చేసేవి కావు, ఎంటర్టైన్మెంట్ కోసం చేసేవే. బట్ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఒక లీగల్ లాక్యూనేని ప్రశ్నించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఆ లీగల్ లాక్యూనేని ప్రశ్నించడంలో ఇంకొంచెం హానెస్ట్గా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. సినిమాని శుభం కాటతో ఎండ్ చేయకుండా రోమియో జూలియట్ క్లాస్తో సుప్రీంకోర్టుకి పంపించినా కూడా ఈ సినిమాకి మరింత న్యాయం జరిగేదని నేను అనుకుంటున్నాను. దాని బదులుగా అసలు యాక్ట్ దుర్వినియోగం అవుతుందనే బ్లాంకెట్ స్టేట్మెంట్ అనేది చాలా ప్రమాదకరం. చట్టం అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతుంది అని మొదలుపెట్టి చట్టం పూర్తిగా దుర్వినియోగం అవుతుంది అనే వరకు వెళ్ళి నిజంగా ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారో దాని పర్పస్ని డిఫీట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే పోక్సో అనే అంత కఠినమైన చట్టం ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు శిక్షలు పడట్లేదు, దాని కన్విక్షన్ రేటు ఉండాల్సినంత ఉండట్లేదు. పసిపిల్లల మీద లైంగిక దాడులు జరిగిన అనేక కేసుల్లో ఇటు లా అండ్ ఆర్డర్, అటు ప్రాసిక్యూషన్, జ్యుడిషియరీ అందరూ కూడా ఎట్లా పర్పెట్రేటర్ వైపు అనుకూలంగా ఉంటారో నేనే చాలాసార్లు చూశాను. ఏదో తెలియక చేశాడు, అతని జీవితం పాడైపోతుంది అనే ఒక ధోరణే చాలాసార్లు కనపడుతుంది. దానివల్ల చిన్న పిల్లల మీద జరిగే అనేక దాడుల్లో వాళ్ళకి శిక్షలు పడకుండా పోతున్నాయి. ఇప్పటికే పడాల్సిన శిక్షలు కూడా పడని ఒక చట్టంలో ఒక లాక్యూనాన్ని చూపించి చట్టం దుర్వినియోగం అవుతుంది అనటం సరైంది కాదు అని నాకు అనిపించింది. దాని బదులుగా అందులో ఒక చిన్న సంస్కరణకు అవకాశం రావాలని కోరుకోవటం చాలా అవసరం. నిజానికి ఈ సినిమా తీసే రోజుకి దానికి సంబంధించిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేదని నాకు అనిపించింది. ఈ సందర్భంగా నేను ఇంకొక సినిమా కూడా రికమెండ్ చేయదలుచుకున్నాను. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, కాబోతుంది. సినిమా పేరు 23.
ఇది కూడా లాకి సంబంధించింది. ఇందులో కోర్టు డ్రామా తక్కువ ఉంటుంది, కానీ మొత్తంగా లీగల్ వ్యవస్థకు సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి, అసలు జస్టిస్ సిస్టమ్ పనిచేసే విధానానికి సంబంధించి కూడా చాలా హానెస్ట్ ఫిల్మ్ అది. ఆ సినిమాలో చిన్న ఎస్కేప్ రూట్ కూడా తీసుకోలేదు. నిజానికి ఎస్కేప్ రూట్ తీసుకోవడానికి అవకాశం ఉన్న సందర్భాల్లో కూడా తీసుకోకుండా తీసిన హానెస్ట్ సినిమా. ఆ సినిమా ప్రివ్యూ నేను చూశాను, త్వరలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయ్యే ముందు దానికి సంబంధించిన రివ్యూ కూడా ఇస్తాను. ఆ సినిమా కూడా చూడండి. ప్రపంచంలోనే భారతీయులు అత్యంత లిటిగెంట్స్ అంటారు, కానీ మనకు లీగల్ లిటరసీ చాలా తక్కువ ఉంది. కనీసం ఎలాంటి సినిమాల వల్లైనా లీగల్ లిటరసీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో పాటు ఆ సినిమా కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.